హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, మీరు ఎప్పుడు కనిపించినా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలండి. మీ మీద ఉన్న కంప్లైంట్ మీకు చెప్పాలని ఉంటుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే సాధారణంగా ఇళ్ళల్లో టీవీ సీరియళ్ళు చూసే బ్యాచ్ వేరు. పెద్దవాళ్ళు, అమ్మలు, నాయనమ్మలు ఈ బ్యాచ్ అంతా చూస్తుంటారు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటాం. ఏదో సినిమా, కొత్త సినిమా అయినా వస్తే చూస్తుంటాం. కానీ వాళ్ళు ఆ టైం వచ్చేసరికి, మీ సీరియల్స్ వచ్చేసరికి దాన్ని బ్లాక్ చేసి, ఆ టైం బ్లాక్ చేసి మమ్మల్ని కూడా మెల్లిమెల్లిగా ఆ సీరియల్స్కి ఎడిక్ట్ అయిపోయేలా చేసి, ఇప్పుడు మేము రివర్స్ అనమాట. ఆ సీరియల్ వస్తుందంటే మేము ముందుకు చూడడం, తర్వాత ఇంట్లో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. అలా మా మ్యాచ్లు మిస్ అయిపోయాం మీ వల్ల మా సినిమాలు మిస్ అయిపోయాం. అది మీ కంప్లైంట్. ఇది ఎప్పుడు మీరు కనపడతారా, ఇది ఎప్పుడు చెప్దామని అనిపించదు నాకు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే లక్కీగా ఈ సీరియల్ ఏంటంటే ఎంత ఫోర్స్ చేసినా సరే మేల్కి కూడా నచ్చే సీరియల్. అంటే ఒక యాక్షన్ మోడ్లో ఉండే ఆర్కే క్యారెక్టర్ కానీ, మున్నా క్యారెక్టర్ కానీ, అలా అది ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ కాబట్టి స్టార్టింగ్ బై ఫోర్స్ వచ్చిన తర్వాత అడిక్షన్ స్టార్ట్ అయ్యేది అందరికీ. అసలు యాక్చువల్గా ఆ టైంలో మీకున్న క్రేజ్కి, మీకున్న ఫాలోయింగ్కి, మీకున్న ఆ ఫ్యాన్ బేస్కి చాలా తొందరగా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సింది మీరు. కానీ చాలా లేట్గా, అసలు సీరియల్ కూడా సమాప్తం అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఎందుకు ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది? నేను హీరోగా ఎంట్రీ ఇచ్చానండి. నేను హీరోగా అంటే సీరియల్ తర్వాత దిస్ ఈజ్ మై 4th మూవీ. అవును. అంటే నాకు రైట్ క్యారెక్టర్ పడలేదని నేను అనుకున్నాను. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఒక మూవీ వచ్చింది, కానీ అంటే నేను దానికి పర్ఫెక్ట్ సింక్ కాదు ఆ కథకి. అక్కడ కొంచెం మిస్ఫైర్ అయింది. సిద్ధార్థ వచ్చింది, అది నేను పర్ఫెక్ట్ మ్యాచే, బట్ కథలో ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షాదీ ముబారక్ ఇట్స్ ఏ సూపర్ మూవీ, మాధవ్ సునిపెంట క్యారెక్టర్, దిల్ రాజు గారి ప్రొడక్షన్. బట్ ఎక్కడో ప్రమోషన్ ల్యాకింగ్, పాండమిక్, అది రీచ్ అవ్వలేదు. బట్ ద 100 నాకు టైలర్ మేడ్ క్యారెక్టర్, ఆల్రెడీ చూసిన క్యారెక్టర్, దాంతోపాటు ఒక కంటెంట్ ఉన్న క్యారెక్టర్. అండ్ దాంతోపాటు నేను ఏదైతే నా నుంచి పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి హీరోగా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుండు, తనకి హీరోగా ప్రూవ్ అయితే బాగుండు అనుకున్నారో, అలాంటి క్యారెక్టర్ విక్రాంత్ ఐపీఎస్ డెఫినెట్గా ఇంకా యునామినస్గా వాళ్ళకి నచ్చుతుంది. అదే నాకు కూడా ట్రైలర్ చూస్తే అనిపించింది పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఎందుకంటే మిమ్మల్ని ఆ డ్రెస్లో చూసి అలవాటు అయిపోయింది ఆడియన్స్కి. సో ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద, అప్పటి వరకు స్మాల్ స్క్రీన్ మీద, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తారు. చాలా కాలం తర్వాత పర్ఫెక్ట్. బహుశా ఇలాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చుంటే బాగుండేదేమో. అయితే యాక్చువల్గా చాలామంది అన్నారు. కాకపోతే ఏంటంటే మనము జడ్జ్ చేసుకోవడం ఆ టైంలో ఏంటంటే, కొంతమంది ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినా డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ జానర్స్ టచ్ చేయమని కొంతమంది సలహా, కొంతమంది ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ చేయాలి అని, ఇలా రకరకాల అంటే కామెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ సజెషన్స్ అనుకోవచ్చు. బట్ నాకు వచ్చింది మాత్రం షాదీ ముబారక్ తర్వాత నేను డెఫినెట్గా ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు నేను మళ్ళీ యూనిఫామ్ వేసుకొని చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పీపుల్ దేనికైతే కనెక్ట్ అయ్యారు, నన్ను ఎలా అయితే చూడాలనుకుంటున్నారు, యాక్షన్, మాస్, ఒక ఐడియల్ క్యారెక్టరేషన్లో చూడాలనుకున్నారు కదా, అది చేయాలని ఫిక్స్ అయినప్పుడు ఈ కథ ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. యాక్చువల్గా మొగల్ రేకుల తర్వాత కొన్ని రోజులకి ఎంత మీన్స్ సెకండ్ సినిమాలో థర్డ్ సినిమా చేయాలి ఇది, బట్ 4th మూవీ అయింది. ప్రాబ్లం ఏంటంటే సార్, మొగల్ రేకులు, ఈ రుతురాగాలు, ఇలాంటి సీరియల్స్ అన్ని ఫ్యామిలీ కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా చూడడం మొదలెట్టారు. నేను రుతురాగాలు చిన్నపిల్లన్నప్పుడు నేను ఓన్లీ మొగల్ రేకులు, మొగల్ రేకులు అంటే అదొక సీరియల్స్ సీరియల్స్ ఇంటిల్లి పది చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. కానీ సినిమా చూసే వాళ్ళు వేరు, సినిమా యూత్ చూస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావడం పూర్తిగా తగ్గించేశారు. ఇప్పుడు మీకున్న ఛాలెంజ్ ఏంటి? వాళ్ళని థియేటర్కి రప్పించడమా, లేదంటే థియేటర్కి వస్తున్న యూత్ని మెప్పించడమా? ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఇప్పుడు నేను అనుకున్న, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ,
ఇప్పుడు ఏ హీరోని చూడట్లేదు వాళ్ళు. కంటెంట్ ఉందా, ట్రైలర్ బాగుందా, ప్రమోషన్ రీచ్ అవుతుందా, కంటెంట్ ఉంటే కొత్త హీరో, స్టార్ హీరో అనేది లేదు ఇప్పుడు. మీ అందరికీ తెలిసిందే. సో అది చూసిన తర్వాత నాకు గట్ ఫీలింగ్ వచ్చింది. మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు సీరియల్ ఆర్టిస్టా, యూట్యూబ్ ఆర్టిస్టా, సినిమా ఆర్టిస్టా, సూపర్ స్టార్ అనేది పడుచుకోరు. వాళ్ళకి కావాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్గా 100% ఆ కంటెంట్ చూసే దీన్ని కనెక్ట్ అవుతున్నారు. ఈవెన్ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. సో మాకు ఏంటంటే రోజు రోజుకి దీని మీద అంటే మాకు ఫస్ట్ నుంచి నమ్మకం, ఈ కంటెంట్ ఎప్పుడు మనం మోసం చేయదని. ప్రముఖులతో ఎందుకు చెప్పించాము, కొంతమంది ప్రముఖులు వచ్చి దీని గురించి మాట్లాడడం మీకు అందరికీ తెలిసింది. ఎందుకంటే మమ్మల్ని మేము చెక్ చేసుకున్నాం, కొంతమంది యూత్కి వేసాం, మమ్మల్ని మేము చెక్ చేసుకున్నాం. ఏంటి మన కంటెంట్ ఎలా, ఈ కంటెంట్ చాలా బాగుంది, ఈ జనరేషనే కాదు ఏ జనరేషన్కైనా అవసరమే కంటెంట్. సో వెరీ టోటల్లీ కాన్ఫిడెంట్. 100 అనే సినిమా జనానికి తెలిసింది ఎప్పుడంటే అంజనమ్మ గారు ఈ టీజర్ని లాంచ్ చేయడం. ఎస్. అసలు ఆవిడ కుటుంబంలో చాలామంది హీరోలు ఉన్నారు, ఎప్పుడు ఏ హీరో టీజర్ని ఆవిడ లాంచ్ చేయడం నేను చూడలే. మీకున్న బిగ్గెస్ట్ ఫ్యాన్? నేను చెప్తాను. నాకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో అందరు స్టార్సే. నాకు ఫ్యాన్ అని అన్ను. షీ షోస్ దట్ కైండ్ ఆఫ్ ప్యూర్ లవ్ ఆన్ మీ యాజ్ ఎ సన్. అంటే నేను నా క్యారెక్టర్ బాగా చేశాను, తనకి కనెక్ట్ అయింది, అరే ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అని నాతో తెలియని ప్రేమ పెంచుకుంది, నన్ను ఒక కొడుకులా చూస్తారు. సో దట్స్ ఐఎమ్ బ్లెస్డ్. దానివల్ల ఏంటంటే అది నేను ఎప్పటి నుంచి కాదు, మొగల్ రేకులు అప్పటి నుంచి ఆమెతో నాకు ఒక బాండ్ ఉంది. కానీ ఎప్పుడు నేను రివీల్ చేయలేదు. అంటే ఈ మధ్యలో మీకు అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అది బయటకు వచ్చింది, కానీ అంతకుముందు అది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు. ఆ ప్రెషియస్ బాండ్ అలాగే పెట్టుకున్నాను. బట్ నాకు నిజంగా ఒక గొప్ప వరం. అమ్మతో ట్రైలర్ రిలీజ్ చేయించాలన్నప్పుడు ఏమనిపించిందంటే నాకు ఎందుకో ఆమె ప్యూరిటీ, అంటే ఎవరినైనా సరే కల్మషం లేకుండా బ్లెస్ చేసే మదర్. నాకు ఆమె నా ఫస్ట్ చాయిస్. నా సినిమాకి ఆమె అయితే కరెక్ట్, అమ్మ అయితే కరెక్ట్. అండ్ కంటెంట్ కూడా ఆమె చేసే కంటెంట్ రీచ్ అవ్వాలనిపించింది. అంటే మీరు సినిమా చూసిన తర్వాత అంటారు ఎందుకు అంజనమ్మ గారితో టీజర్ రిలీజ్ చేశారనేది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మెగా ఇంట్లో మిమ్మల్ని అభిమానించే మీరు అభిమాని అనొద్దన్నారు కాబట్టి చెప్తుంది, మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తి ఉన్నారని ఫస్ట్ టైం మీకు తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ కాన్వర్జేషన్ అంజనమ్మ గారితో. ఓకే, నాకు ఫస్ట్ నాగబాబు అన్న చెప్పారు, ఒక ఫంక్షన్ జరుగుతుంది, జెమినీ పురస్కార్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నాగబాబు అన్నకి అవార్డు ఇచ్చారు. నాగబాబు గారికి తను స్టేజ్ మీద అనౌన్స్ చేశారు నాగబాబు గారు, ఈ అవార్డు నాకు కాదు ఇవ్వాల్సింది ఆర్కే నాయుడు క్యాటర్ చేసిన సాగర్కి, ఎందుకంటే మా అమ్మ చెప్పింది వచ్చేటప్పుడు. అంటే నేను ఆడియన్స్లో ఉన్నా, ఏంటి ఇలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు, ఇలా చెప్తున్నారు ఇంత ఓపెన్గా. అంటే అది ఒక అవార్డు వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ ఈ అవార్డు నాకు కాదు అతనికి ఇవ్వాలి అనేది చెప్పడం అనేది అది చాలా గొప్ప మనసు ఉండాలి. నాగబాబు అన్న ఆ రోజు అలా చెప్పేసరికి నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లాంక్ అయిపోయా. తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నాకు బాగా గుర్తున్న మూమెంట్, అమ్మ ఒకసారి కలుద్దాం అంటున్నారు అంటే డెఫినెట్గా కలుద్దామన్నా అని చెప్పా. ఆ తర్వాత సమ్ డేస్లోనే రామ్ చరణ్ గారి మ్యారేజ్ ఉంది. అప్పుడు ఫస్ట్ టైం నన్ను అమ్మ రమ్మన్నారు. రిసెప్షన్లో ఒక ఫోటో ఉంటుంది, పక్కన కూర్చోబెట్టేసుకొని ఆ స్టేజ్ మీద అందరు కలుస్తున్నారు. అంటే చరణ్ గారిని, ఉపాసన గారిని అందరు కలుస్తున్నారు, చిరంజీవి గారు ఉన్నారు. నేను కూర్చున్నాను. అంతా నాకు అంటే మా అమ్మ మాట్లాడుతుంటే తెలియని ఒక లాంటి ఫిల్ అయిపోద్ది కదా, హార్ట్ మొత్తం ఫిల్ అయిపోయి ఒక హ్యాపీగా అనిపించిన మూమెంట్ అది. సో ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. అంటే ఎప్పుడు అంటే తర్వాత కలిసినప్పుడు కూడా ఎప్పుడు అంటూ ఉండేది, అంటే ఇప్పుడు ఫ్యామిలీ విషయాలు వస్తాయి, ఏం చేస్తున్నావు, నువ్వు ఎంతమంది పిల్లలు, మీ మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు ఇలా అన్నప్పుడు నేను ఓన్లీ సన్ అమ్మ ఒక్కనే కొడుకుని అంటే, అవునా ఓకే
అంటే ఆమె ఎలా ఉంటుందంటే, నేను నీకు 3 అండలు ఇస్తున్నాను అంటే ఆ మూమెంట్ ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి ఒకలా ఉంటుంది. అంటే మీన్స్ ఎలా ఉంటుందంటే అంటే మనసులో ఉంచుకోవాలన్న ఎఫెక్షన్స్ అవి. సో ఇట్స్ వండర్ఫుల్. అలాగైనా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఫ్రెండ్షిప్ ఒక బాండ్ పెరిగింది, ఆయన ఆయన మీద ఇష్టం పెరిగింది. అలాగైనా నాకు అంటే అట్లని కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టం నాది సపరేట్. ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ అంటే తన స్పేస్లో తను ఉండేవారు. నేను కలిసేవాడిని కాదు, ఎందుకో ఒక ఇబ్బంది అంటే ఆ టైప్లో ఉండేది. నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్ టువర్డ్స్ ఆయన. ఆయన అంటే ఆయన ఏంటంటే ఎలా ఉంటుందంటే ఆయన పీపుల్ కోసం తప్పించే ఆ మనసు కానీ, సొసైటీ గురించి ఆలోచించే ఆ మనస్తత్వం కానీ, దానికి నేను ఎప్పటి నుంచో ఆయనకు అంటే అండర్ కరెంట్గా నేను లోపల మనసులో ఇలాంటి మనిషి కదా కావాల్సింది సొసైటీకి, ఇలాంటి మనిషి అంటే నాకు ఆర్టిస్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక వ్యక్తిగా ఆయనను బాగా ఇష్టపడేవాడిని. ఆయన నుంచి తెలియకుండా నేర్చుకునేవాడిని. ఆయన చేసే పనులు కానీ, ఆయన డొనేషన్స్ కానీ, అవన్నీ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటేవాడిని. నాకు ఆయన సినిమాల కంటే ఎక్కువ ఆయన ఆఫ్ స్క్రీన్లో డొనేషన్స్, ఆ సొసైటీ కోసం అక్కడెక్కడ బోర్లు వేయించడం, ఇక్కడ పేదవాళ్ళ కోసం ఏదో కట్టించడం, ఇవి నేను ఎక్కువ తెలుసుకుంటుండేవాడిని. అంటే నాకు ఆయనకి అంటే కంపారిజన్ అని కాదు, కానీ నాకు ఇష్టం అలా ఒక మనుషులు అలాంటి మనుషులు ఇష్టం. సో అలా నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానని కానీ, అంజనమ్మ గారి దగ్గరికి వెళ్తానని కానీ, నేను సీరియల్కి వస్తానని కానీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. డెస్టినీ అది నన్ను నమ్మాను అంతే. కాకపోతే ఏంటంటే వండర్ఫుల్ జర్నీ. అంటే మనం అంటే ఏదైనా ఉంటే నేర్చుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు మనల్ని మనం కొందరిని చూసిన తర్వాత. అది అనిపించింది. జనసేనకు కూడా మీరు వర్క్ చేసినట్టున్నారు. జనసేన ప్రచార కార్యదర్శి నేను చెప్తున్నాను కదా. అంటే ఒక టైంలో నాకు నా వాళ్ళు అనుకునేవాళ్ళు, అంటే నేను ఎవరినైతే ఎక్కువ ఎప్పుడు చెప్పలేదు, బట్ మీరు అంటే నాకు ఒక మనిషి అంటే మనసులోనే ఎక్కువ ఇష్టపడతాను. కళ్యాణ్ గారిని ఇష్టపడింది ఎవరు ఉంటారు అంటే చాలామంది ఇష్టపడతారు. ఆయనతో ఒక జర్నీ, ఆయన వెనక ఒక అడుగు వేయాలి అని అనిపించినప్పుడు నేను ఆయన ఓటమిలో ఉన్నారా, పార్టీ ఏ రేంజ్లో ఉంది, పార్టీ ఎక్కడో నేనేం ఆలోచించలేదు. ఇలాంటోడు గెలవాలి, ఇలాంటోడు సొసైటీకి అవసరం, ఇలాంటోడు గెలిస్తే చాలామంది జీవితాలు బాగుపడతాయి, ఒక సిస్టమ్, కొత్త సిస్టమ్ ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా. సో అనేది నాకు ఉంది. అందుకే నేను వస్తా అన్నప్పుడు, నేను మీతో జాయిన్ అవుతాను అని అన్నప్పుడు తను ఆయనకు ఇష్టమే. నేనంటే చాలా అంటే నాకు అనిపిస్తుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సాగర్, నీకు అది కష్టపడడం నాకు ఇష్టం లేదనే లాగా లేదన్నా, నాకు అలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేస్తే సరే అని ఒక రైట్ టైంలో నన్ను, అంటే తన ఉద్దేశం ఏంటంటే నేను గడప గడపకి తెలుసు కాబట్టి డెఫినెట్గా మనం పోవడం వల్ల, ప్రచారానికి వెళ్ళడం వల్ల, అందరూ వెళ్ళడం వల్ల గెలవలే, ఆయనకు సొంతగా ఆయనకు ఉంది. కాకపోతే ఏంటంటే మనము పక్కన నిలబడడం, ఆ పార్ట్ అవ్వడం మన అదృష్టం నేను ఫీల్ అవుతాను. సరే, ఆ జర్నీలో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన ఆ సందర్భంలో మీకు బాగా కనెక్ట్ అయిన ఒక సందర్భం, మీకు మాత్రమే ప్రత్యేకమైన సందర్భం అంటే నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 10 o'clock టు ఆల్మోస్ట్ నైట్ 10 అయ్యేది. క్యాంపెయినింగ్ ఆయనతో పాటు జరుగుతుంది. ఆయనతో పక్కన ఉన్నప్పుడు ఒక మనిషి ఇంత కష్టపడగలడా, ఒక మనిషి ఇంత ప్రేమించగలడా, ఒక మనిషి ఇంత తట్టుకోగలడా, ఒక మనిషి ఇంత ధైర్యంగా ఉండగలడా అనేది నాకు ఫస్ట్ ఆయన పక్కన ఉన్నప్పుడు నేను గమనించింది అది. ఆఖరి చెమట చుక్క చిందే వరకు ఆయన కష్టపడ్డారు. అది నాకు మాత్రమే తెలుసు. ఒక్కొక్కసారి ఆయన మాట్లాడుతూ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 5 minutes to 6 minutes గ్యాప్ వస్తుంది. నైట్లో ఎప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు
అందరూ ఊరంతా ఊరు పొడుగునా నిలబడుతూ నాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడో ఇట్లా కొంచెం చీకట్లో ఉన్నప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఆయన తన శక్తి అంతా డ్రైన్ అయిపోయి ఉంటారు కదా, ఇలా కూర్చొని దాన్ని పట్టుకొని ఉన్నారు ఇట్లా. అంటే అది నాకు ఎప్పటికీ మర్చిపోయిన మూమెంట్. నేను అలా చూస్తుండిపోయాను. సాగర్ నన్ను పట్టుకో అంటే అప్పుడు అనేసరికి నేను ఇలా ఇలా అడ్డుగా ఉన్నాను అంతే. ఆ తర్వాత ఇంకొక ఊరు వచ్చి జనాలందరూ కేకలు పెట్టేసరికి టక్మని లేచి మళ్ళీ సేమ్ ఎనర్జీతో లేచి అందరికీ నమస్తే పెడుతూ ఇట్స్ ఏ నేర్చుకోవాలి. అంటే అంటే ఆ తెగింపు నేర్చుకోవాలనిపించింది. ఇట్స్ ఏ వండర్ఫుల్ జర్నీ. అంటే నేను ఈ సింపుల్గా చెప్తున్నాను కానీ ఇట్స్ గ్రేట్ జర్నీ. ఇండస్ట్రీలో హీరోగా ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉండి సుఖాలు కదా, సినిమా అంటే క్యారవాన్లో ఉండడం, గొడుగు పట్టి అడుగడుగున గొడుగు పట్టే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇదంతా వదిలేసి ఎందుకు ఇంత కష్టం అనిపించిందా మీకు ఒక అభిమానిగా? అంటే నేను అభిమానిగా నేను ఎప్పుడు అట్లా అసలు ఆయన అలా ఉంటేనే మాకు ఇష్టం. ఆయన అది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఆయన స్పెషల్. ఆయన గురించి కంటే అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. అవతల వాళ్ళ పెయిన్ని అందరూ చూస్తారు, కానీ బాగా లోతుగా ఆలోచించి వాళ్ళకి ఏం అవసరం, ఏ సహాయం అవసరం, మనం ఏం ఇవ్వగలం, ఎంత ఇవ్వగలం అనేది ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. అది ఆయన అంటే బాగా ఇంటెన్స్ పర్సన్, లోతైన మనిషి అంటారు కదా. అది 2019లో 2 చోట్ల ఓడిపోయినప్పుడు అసలు ఏమనిపించిందంటే మీకు? ఎందుకంటే సొసైటీ మీద కోపం వచ్చిందా ఇలాంటి వ్యక్తిని ఓడించారంటే అని? నేను చెప్తున్నాను కదా, అంటే గెలుపోవటంలో సహజం కావచ్చు. మామూలుగా ఏదైనా పాలిటిక్స్లో కానీ దేంట్లో అయినా సరే ఓటమి అవడం సహజం కావచ్చు. ఆయన ఓడిపోవడం సహజం కాదు. ఇంకెవరైనా ఓడిపోవడం సహజమే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం 2 చోట్ల అనేది సహజం కాదు. కానీ ఆయన గెలిచాడు మా దృష్టిలో. ఆయన ఓడిపోలేదు. ఆయన అవతల వాళ్ళు ఎలా గెలిచారో అందరికీ తెలుసు. సో మా దృష్టి ఆయన ఎప్పుడూ గెలిచే ఉన్నాడు. సో ఇప్పుడు చూసాం కదా, అసలు దేశం గర్వించదగ్గ 100% స్ట్రైక్ రేటింగ్తో ఆయన గెలిచి మంచి పరిపాలన, అంటే జనాలు అందరూ హ్యాపీగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ తెలుసు. సో ఎప్పటికైనా కొంచెం టైం పడుతుంది. సో ఒక బ్యాడ్ నుంచి గుడ్ పీరియడ్కి వెళ్ళే టైంలో ఇవన్నీ తెగింపులు అవన్నీ చూసేసి ఉన్నారు. సో ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గెలిపోవడం పట్టించుకోరండి. ఆయన గెలిచినప్పుడు ఎలా ఉన్నారో, ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడూ ఆయనకు ఇవ్వడం తప్ప ఆశించడం తెలియదు. సో దట్స్ ఇట్. అండ్ అసలు ఆయన గురించి రెగ్యులర్ పొలిటీషియన్గా మనం మాట్లాడుకోవడం వేస్ట్ అని నా ఫీలింగ్. ఆయన గెలుపుకి ఫ్యాన్స్ ఎంత సంబరాలు చేసుకున్నారో ఆ రోజు. చిరంజీవి గారు ఇంటికి వచ్చినప్పుడు ఆ వీడియో నాకు తెలిసి బెస్ట్ మూమెంట్స్. అంతే కదా. అంటే నేను ఒకసారి అంజనమ్మ గారు, నేను క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు మధ్యలో వచ్చి టీజర్ రిలీజ్కి వచ్చినప్పుడు, టీజర్ రిలీజ్ అయిన తర్వాత అంజనమ్మ గారు అడిగారు, ఎలా ఉన్నాడు, ఎండలో తిరుగుతున్నాడు రాత్రిలు అంటే. ఎంత ప్రేమగా ఉంటారంటే కళ్యాణ్ గారు అంటే, అంజనమ్మ బాగుండడం అన్న లేదు ఈసారి వేరేలా ఉంటుందమ్మా అని అంటే ఆమె ప్రేజెస్ ఉండదు. బాగుండాలమ్మా, ఆయనకి ఇవ్వడమే తప్ప ఇంకా అంటే ఎవరిని తీసుకోవడం తెలియదు. అంటే నేను కళ్ళ ముందు అంటే ఒక మదర్ ఎమోషన్ని, ఒక అన్నతో ఉండే ఎమోషన్ నేను కళ్ళారా చూసిన మొదటి వ్యక్తి నేనే. సో అయితే అంటే నాకు అవకాశం ఇచ్చింది. బట్ ఐఎమ్ హ్యాపీ. అంటే ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. ఇప్పుడు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారిని మీరు పిలిస్తే కాదనకుండా వచ్చేవాళ్ళేమో, కానీ ఆ ఆపర్చునిటీ ఉన్నా కూడా మీరు వాడుకోలేరు. ఎందుకంటే ఆయన టైం చాలా ప్రీషియస్ అండి. ఎందుకు ప్రీషియస్ అంటే ఆయన ఎప్పుడు అంటే ఆయన సినిమాలకి ఆయన టైం పెట్టలేని పరిస్థితి. అంటే ఆయన కమిట్మెంట్ ఇచ్చిన మూవీస్కి ఆయన టైం ఇవ్వలేని సిచ్యువేషన్. ఒకవైపు పాలిటిక్స్ అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర పాలిటిక్స్, ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు సౌత్ నేషనల్ పొలిటీషియన్, రకరకాల ఉంటాయి. నాకు ఫస్ట్ ఒక టైంలో కళ్యాణ్ గారిని అడగాల లేదా
అడిగితే నో చెప్పరు, ఎందుకంటే ఆయనకు నా మీద అంటే ఉన్న అది. అలాగని మనకు కూడా ఆ లీనియన్స్ తీసుకోకూడదు అనే ఫీలింగ్ ఉండేది. కాకపోతే ఏంటంటే 100 అంటే నేను ఒక షాదీ ముబారక్ లాంటి మూవీ చేస్తాను, లేకపోతే ఏదో ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తాను, అసలు టచ్ కూడా చేసేవాడిని కాదు. 100 అనేది చాలా మంచి కంటెంట్. చాలా మంచి కంటెంట్ అంటే ఇది తప్పనిసరిగా అంటే నేను తెలుగు రాష్ట్రాలే కాదు అందరూ చూడాలి. చెప్పాను, నేను ఒక డైలాగ్ చెప్పాను, ఇది ఎలాంటి వెపన్ అంటే మనకి త్రేతాయుగంలో రామబాణం అని, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం అని, కలియుగంలో 100 అని ఎందుకన్నామంటే మనకు తెలియక చాలా నష్టపోతుంటాం, మనం కొన్ని అంచుకుంటాం, బానిస అవుతాం. అది కాదు అని చెప్పేదే ఈ మూవీ. ఇది కూడా రేపు పొద్దున్న మూవీ చూసిన తర్వాత అర్థం అవుతుంది ఆయన ఎందుకు ట్రైలర్ చేయాలి అనేది. ఆయన ఎందుకు ట్రైలర్ చేయాలో ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరు అంటే అండర్ కరెంట్గా ఈ మూవీ వీళ్ళు ఎందుకు చేశారు, సాగర్ వీళ్ళతో ఎందుకు ట్రైలర్ రిలీజ్ చేయించాడు, టీజర్ రిలీజ్ చేయించాడు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయించారు అనేది మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా ఓహో ఎందుక సాగర్ ఇంత దీని గురించి వెళ్ళింది అనేది అర్థమవుతుంది. ఈ సినిమా కొంతమంది ప్రముఖులకు చూపించారు, అందులో సజ్జనార్ గారు కూడా ఉన్నారు. ఆయన ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ ఆయన చెప్పిన మాట కానీ ఏంటి? ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కరు సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఏదో ఒక మూవీ చూపిస్తాం, సాగర్ సర్లే మనోడు ఏదో ఒకటి చెప్పాలి అనే ఫీలింగ్తో వస్తారు. అంటే ఇబ్బంది పడకుండా సర్లే చూద్దాంలే ఆయన అన్నారు. సాగర్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను చూసి, కానీ నాకు నిజంగా 2 రోజులు హాంట్ చేసింది మూవీ. ఎక్స్ట్రాడినరీ మూవీ. నువ్వు జనాలకి సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నావో అది క్లియర్గా చెప్పావు విత్ కమర్షియాలిటీ. ఇది ఆర్ట్ మూవీ కాదు, ఆద్యంతం సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టావు. ఇలాంటి మూవీ చాలా అవసరం. జనాలకి మంచి మూవీస్ ఇస్తే డెఫినెట్గా చూస్తారు. అవసరమైతే నా నుంచి ఏ ప్రమోషన్ కావాలని చెప్పండి చేస్తానంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈ చెప్పిన వర్డ్సే నాకు చాలు అని చెప్పేసి ఇంకా ప్రమోషన్ అంటే మాకు నాట్ ఓన్లీ ప్రముఖులు ఒకటే కాదు, కామన్ ఆడియన్స్ దగ్గర చూశాను. దే ఆర్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం వేరు, నిజంగా ఇది కదా కావాల్సిన వేరు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. మీ కెరీర్లో అదే మీ పోలీస్ క్యారెక్టర్ ద్వారానే పాపులర్ అయ్యారు, ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీకు కూడా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందితో కాస్త పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మీరు యాప్ కానీ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఈ సినిమాకి కానీ ఎంతవరకు ఉపయోగపడారు? అంటే మేము ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటాం, ఫ్రెండ్లీగా కూర్చుంటాం. ఆ ఫ్రెండ్లీనెస్లోనే వాళ్ళు డిఫరెంట్ ఇన్సిడెంట్స్ చెప్తారు, డిఫరెంట్ అంటే కాన్వర్సేషన్ జరుగుతుంది. అక్కడ నుంచే తీసుకున్నాం తప్ప ప్రత్యేకంగా ఏమి ఉండదు. బట్ దే లైక్ మీ యాజ్ ఎ కాప్. మీ బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. ఆర్కే నైట్ చేసేటప్పుడు మేము ఆఫీసులో ఉండి కూడా చూసేవాళ్ళం, మాకు మేము ఆర్కే నైట్లో ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే చాలా హ్యాపీ అనిపించేది. ఇట్స్ అంటే ఒక క్యారెక్టర్కి ఇంత అప్లాజ్, ఇంత ఐడెంటిటీ, ఒక పాజిటివ్ ఐడెంటిటీ రావడం అనేది ఇట్స్ ఏ క్రియేషన్ ఆఫ్ మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ అంటే ఈ క్యారెక్టర్ని ఒక సీరియల్ త్రూ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను అప్పుడు అనుకోలేదు. అది ఇప్పటికీ ఉంది అంటే ఇట్స్ ఏ మొగల్ రేకులు అన్నది ఇప్పుడు కూడా ఏదైనా ఒక సీరియల్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మొగల్ రేకులు చెప్తారు. ఎందుకంటే అది ఒక సినిమాల్లో ఒక మాయాబజార్ లాగా అదొక మైల్ స్టోన్ లాగా మారిపోయింది మొగల్ రేకులు అన్నది. ఎగ్జాక్ట్లీ అంత ఇంపాక్ట్ తర్వాత ఏ సీరియల్లో అంత కనపడలేదు. ఎందుకంటారు? మేము సీరియల్ చేసేటప్పుడు అనుకున్నాం, నేను నంజన నాయుడు గారితో, బిందు నాయుడు గారితో అనేవాడిని, ఈ సీరియల్ తర్వాత మనం చాలా గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే లేదు, కుదిరింది, చాలా బాగుంది, ఇంత ఎఫర్ట్ పెట్టి అంతే నేను కొన్ని ఎఫర్ట్ పెడితే కుదరదు. రైటర్, డైరెక్టర్, యాక్టర్స్, వాళ్ళ కోఆర్డినేషను, మ్యూజిక్ అంటే వీళ్ళన్నీ ఒక 6 సంవత్సరాలు కలిసి చేయాలి. 6 సంవత్సరాలు సినిమా కాదు, 6 నెలల కంప్లీట్ అవుతుంది. 6 సంవత్సరాలు అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి. సో మనకు చాలా గ్యాప్ రాబోతుందని చెప్పి అదేం మాట్లాడుతున్నా అంటే లేదు మనం ఇంకో సీరియల్ టచ్ చేయాలంటే ఆలోచించాలి అంటే, సర్లే ఏం కాదులే, ఈ చక్రవాకం తర్వాత మనం మొగల్ రేకులు చేయలేదేంటి, సరే ఓకే డన్. బట్ నేను చెప్పింది జరిగింది. నేను షిఫ్ట్ అయిపోయాను. అంటే సీరియల్ నుంచి నేను ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే నేను చేయలేను ఇంకా అలా ఆ ఇమేజ్, ఆ రేంజ్లో ఇమేజ్ ఉన్న క్యారెక్టర్స్ నేను
టీవీ స్క్రీన్లో చేయలేము, చేయకూడదు. మళ్ళీ RK9 దించేసి మున్నాన్ని దించేసినట్టు బయటకు వచ్చేసి వీళ్ళు ఏదైనా ఒక సీరియల్ని ఆపడం అంత ఈజీ కాదు, పైగా జనాల్లోకి వెళ్ళిపోయిన సీరియల్ని ఆపడం. ఎందుకంటే వాళ్ళ నుంచి ఎక్కువ డిమాండ్ వినిపిస్తుంటుంది, ఆపకండి ఆపకండి అని. కానీ ఈ మొగల్ రేకులు అన్న సీరియల్ని లాస్ట్ డే ఆఫ్ మొగల్ రేకులు దీన్ని ఆపేస్తున్నాం, ఇక రేపు నుంచి మనం ఈ సీరియల్కి మనకి సంబంధం ఉండదు. నేనే దానికి కారణం. ఆల్మోస్ట్ అంటే సీరియల్ వెళ్తూ ఉంది, అంటే ఒక మంచి ఫేజ్లో వెళ్తున్నప్పుడు నేను ఇంకా కథ ఇంతకు మించి డ్రాగ్ చేసి బాగుండదేమో అంటే నేను వాళ్ళతో ఎంత అంటే అసోసియేషన్ అంటే నన్ను కథలో కూర్చోబెట్టేవాళ్ళు. అంటే చెప్తున్నాను కదా, ఒక టీం, ఆ టీం అన్నప్పుడు కథలో కూర్చున్నప్పుడు నేను చాలా డ్రాగ్ చేస్తే దీనికి ఉన్న ఆ ఫ్లేవర్ వాల్యూ పోద్దేమో, మనం ఆపేద్దామంటే అందరూ ఒక్కసారిగా బ్లాంక్ అయ్యి షాక్లో ఉన్నారనమాట. తప్పదు, ఎందుకంటే మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నారు అందరూ. మొగల్ రేకులు ఈ క్యారెక్టర్స్ RK, సత్య, ధర్మ, సెల్వ, గోమతి, దేవి, ఈశ్వర్, అంటే ఒక ఇంట్లో క్యారెక్టర్స్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే బోర్ కొట్టిందో వాళ్ళ ఇష్టం పోతుంది, మన ఇష్టాన్ని పోగొట్టుకోకూడదు అంటే అయ్యా కన్విన్స్డ్. సో ఫైన్ డే అందరూ చాలా బాధపడ్డారు, నేను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాను. అంటే నాకు ఆ వాల్యూ ఇష్టం. రోజుకి ఇంత డబ్బు వస్తుంది అనే దానికంటే ఆ సీరియల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని ఇష్టం. బాధపడ్డారు, కానీ ఈ రోజుకి అది 3rd టైం టెలికాస్ట్, ఇప్పటికీ అలాగే జనాలు చూస్తున్నారంటే కారణం ఎక్కడ ఆడియన్స్ ఆ ప్రేమ ఆడియన్స్ ఇచ్చే ప్రేమను మేము పోగొట్టుకోలేదు. అది ఎంత ఉండాలో అంతే. ఇండస్ట్రీలో జనాల అభిప్రాయం ఏంటంటే సీరియల్తో సంపాదించిన డబ్బులు వాళ్ళు సినిమాల్లో పెట్టి పాడు చేస్తారని కొంతమందిని ఎగ్జాంపుల్గా చూపిస్తుంటారు. ఆ భయాలు మీకు కూడా కలుగుతుంటాయి? నేను ఎప్పుడు అంటే నాకు మొగల్ రేకులు అయిపోయిన తర్వాత మనం మనీ దేంట్లో ఇది నేను ఫస్ట్ నుంచి నాకు తెలుసు. నేను మొగల్ రేకులు ఆపేసిన తర్వాత నుంచి 5 సంవత్సరాల వరకు నాకు ప్రాపర్ పడితే ఓకే, పడపోతే ఇన్కమ్ ఉండదు. అంటే ఇన్కమ్ నాకు ఉండేది, అంటే అది ఆ ప్రాబ్లం లేదు. నాకు వేరే ఇన్వెస్ట్మెంట్స్ అంటే నాకు సపరేట్ బిజినెస్ ఉండేవి. సో ఆ ప్రాబ్లం నాకు ఎప్పుడు రాలేదు. మూవీ ప్రొడక్షన్ అనేది ప్యాషన్తోనే చేస్తాం. ఒక్కొక్కసారి చాలామంది పోగొట్టుకుంటారు, గెయిన్ చేస్తారు. ఇది పార్ట్ ఆఫ్ గేమ్. దానికి చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అయి ఉంటాయి. అంటే రైట్ టైం రిలీజ్, రైట్ కంటెంట్, ప్రాపర్ ప్రొడక్షను, ఇవన్నీ ఇసే అంటే డిఫరెంట్ థింగ్స్. నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టేజ్ మీద సీనియర్ డైరెక్టర్ గారు వచ్చారు, కోదండరామరెడ్డి గారు. మీరు బి గోపాల్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటి సార్ వాళ్ళతో మీకున్న బాండింగ్ ఏంటి? నేను సిద్ధార్థ చేశాను మూవీ, దానికి గోపాల్ రెడ్డి గారు సినిమాటోగ్రాఫర్. ఆయనతో జర్నీ ఏంటంటే నేను చూసిన ఇండస్ట్రీ చూసింది ఇక్కడ చూసిన దానికంటే బయట చూసిన దానికంటే, అంటే బయట చూసి మనం ఎక్స్పీరియన్స్ చేసిన దానికంటే వాళ్ళతో కూర్చుంటే ఒక 20 years ఆఫ్ ఇండస్ట్రీ మన కళ్ళ ముందు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఒక పుస్తకం ఇచ్చినట్టు. వాళ్ళు ఇప్పటికీ స్క్రిప్ట్ అండ్ డైలాగ్ వర్షను, మ్యూజిక్ అప్పుడు ఎలా చేశారు, ఏం మిస్ అవుతున్నాయి మూవీలో, ఇలా ఒక ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కలుస్తుంటాం. అంటే నేను సిద్ధార్థ చెప్తాను. సిద్ధార్థలో ఆయన డిఓపిగా చేసినప్పుడు తెలియకుండా నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా లేదు అంటే చాలామంది ఆర్టిస్టులు చేశారు, ఆయన పెద్ద ఆర్టిస్టులు చేశారు. నాతో నన్ను ఒక ఎఫెక్షనేట్గా చూసేవారు. అలా ప్రతిసారి ఆయనతో ఇంకా ఒక బాండ్ ఫామ్ అయ్యి తర్వాత బి గోపాల్ గారితో కోదండరెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు నా ఫ్రెండ్, ఆయన ప్రొడ్యూసర్, అసోసియేషన్. అంటే వీఆర్ లైక్ ఫ్యామిలీ నవ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీఆర్ లైక్ ఫ్యామిలీ. నాకేమొచ్చినా సార్ నేను ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా అడుగుతానంటే అంత ఓపెన్గా. అంటే వాళ్ళు ఇండస్ట్రీని రూల్ చేసిన పెద్దలు, ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పెద్దలు, విజనరీస్. నేను తప్పుటడుగులు వేస్తున్న టైంలో అంటే అఫ్కోర్స్ వాళ్ళకి ఏలా ఉంటుందంటే కరెక్ట్ చేయగలరు తప్ప, చెప్పగలరు తప్ప మనని ఉండి నడిపించలేరు. ఇది మంచి చెడు చెప్పగలరు. వాళ్ళకి కలిసిన తర్వాత ఎటువంటి గర్వం ఉండదండి. వాళ్ళ కోదండరామరెడ్డి గారు ఎన్ని హిట్స్ ఇచ్చి ఉంటారు,
బి గోపాల్ గారు ట్రెండ్ సెట్ చేసి ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారు నిన్న, నార్మల్ ఒక కామన్ పీపుల్లా ఉంటారు. అంటే నేను అన్నా, సార్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఇలా? ఏముందమ్మా, మేము చేయాల్సింది చేసాం, మేరా అయిపోయింది, ఇప్పుడు కొత్త జనరేషన్ రావాలి, సినిమా బతకాలి, సినిమా ఇండస్ట్రీలో చాలామంది కష్టపడుతూ ఉంటారు, చాలామంది ఫుడ్ పెట్టాలి, ఇలా ఒక తెలియని ఒక ఎమోషనాలిటీ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. సో వాళ్ళతో జర్నీ చాలా హ్యాపీ అనిపించేది. అండ్ చాలా నేర్చుకోవచ్చు, కంటెంట్ వైజ్ నేర్చుకోవచ్చు. వాళ్ళు ఫ్యామిలీస్ అంతా ఎలా ఉంటుందంటే ఒక పద్ధతిగా, ఒక ఇన్వెస్ట్మెంట్స్ అంటే అన్నిటికీ నాకు ఎందుకో వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు అనే ఫీలింగ్లో ఉంటాను. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా యాక్సెప్ట్ చేయడం. కోదండరామరెడ్డి గారు వరుసగా 14-15 హిట్స్ ఇచ్చారు. అసలు అదే డైరెక్టర్ ఇప్పుడు ఉండి 15 హిట్లు ఇచ్చారంటే ఎలా ఉంటుంది? 100 కోట్లు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ రెమ్యునేషనే 100 కోట్లు ఉండేది. రెమ్యునేషన్ కదా, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అది. ఒక హిట్ కొడితేనే పట్టుకోలేకపోతున్నాయి. అందుకే అంటున్నాను, అంటే నేర్చుకోవాలి. మనము కొంతమంది దగ్గర తెలుగుండానే కొన్ని నేర్చుకుంటాం. వీళ్ళ ముందు మనం ఎంత అసలు మనం ఇప్పుడు సూపర్ హిట్ మొగల్ రేకులు సూపర్ హిట్, మనం వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు చెప్తే కానీ నాకు తెలియలేదు అంజనమ్మ గారు మీతో మీకున్న బాండింగ్. అలా మీరు చెప్పని అజ్ఞాత అభిమానులు అంటారు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళతో మీకున్న అభిమానులు అనే దానికంటే అండి నాకు రైట్ వర్డ్ నేను ఫీల్ అవ్వను. ఎందుకో ఈ సీరియల్ ఇంట్లో ఒక మెంబర్ లాగా నన్ను కనెక్ట్ చేసింది. అది మా ఆర్కే, మా మున్న. అంటే హీరో కంటే ఎక్కువ నాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఇచ్చిన క్యారెక్టర్స్. సో అందుకే అభిమానులు అన్నానంటే నాకు ఎందుకో ఇంట్లో వాళ్ళు అనే ఫీలింగ్, అంటే నాకు అందుకో మనసు ఒప్పదు. అభిమానం కాదు, నాకు వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ని చేసుకున్నారు, అది హ్యాపీ. చాలామంది నన్ను అభిమానిస్తున్నారు, అందరూ ఇప్పుడు అంటే రీచ్ అవ్వచ్చు, రీచ్ కాలేకపోవచ్చు, కానీ అందరికి నిజంగా సమాధానం ఒకటే, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఎఫెక్షన్ అందరికీ దొరకదు, బట్ నేను నిలబెట్టుకుంటాను. దొరికినా నిలబెట్టుకోకపోవచ్చు, కానీ నేను నిలబెట్టుకుంటాను అంతే. మధ్య మధ్యలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు మీరు ఒకటే చేశాను, అంటే నేను అదే ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మొగల్ రేకుల తర్వాత మొగల్ రేకులు ఉన్నప్పుడే మిస్టర్ పర్ఫెక్ట్ అని వచ్చింది. అది చిన్న క్యారెక్టర్ అని చెప్పలేదు, పెద్ద క్యారెక్టర్ అని చెప్పి పెద్ద సెకండ్ లీడ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ వర్షన్, తర్వాత బయటికి రావడం, కొన్ని రోజులు ఇట్లా ఇది రైట్ ఎంట్రీ అనుకున్నాను, కాదని ఫీల్ అవ్వడం, లేదు సీరియల్ ఆపేద్దాం, తర్వాత చూద్దాం, సినిమా చేద్దాం, చూద్దాం, మన జర్నీ మనకు ఉంటుంది. యాక్టర్గా నన్ను ప్రూవ్ చేశారు ఆడియన్స్. ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అంటారు కదా, టిక్ ఉంటుంది కదా, టిక్ పెడతారు కదా ట్విట్టర్లో, అలా నాకు బ్లూ టిక్ అంటారు కదా, అలాగే టిక్ పెట్టారు మంచి ఆర్టిస్ట్ అని. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఫ్లాప్లు వస్తాయా, హిట్స్ వస్తాయా, లేకపోతే అంటే చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా తీస్తాడనే నమ్మకం వాళ్ళకున్నప్పుడు దానికి సమాధానం మాత్రం ఇదే అండి. నేను ఇంకా అన్నిటి గురించి ఎలా అంటే తోపు సినిమా అసలు మీరు చూడండి, డెఫినెట్గా మీరు ఏదైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అది డెఫినెట్గా ఉంటుంది. దానికి మించి ఇస్తాను. ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్ తర్వాత మీరే హీరో అన్నంత బిల్డప్ ఇచ్చారా కథ చెప్తున్నప్పుడు మీకు? లేకపోతే ఎందుకు చేస్తాం, అంత పీక్లో ఉండి క్యారెక్టర్ కూడా అలా చెప్పారు. ఓ బాగుంది. అంటే ఆ క్యారెక్టర్ ప్రభుదేవ్ గారు చేస్తున్నారు, సంతోషంలో అది ఉంది కదా, అవును, ప్రభుదేవ్ గారి క్యారెక్టర్ ఆ రేంజ్లో ఉంటుంది అని ఇలానే అంతే కదా. ప్రభుదేవ్ గారి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కదా, అలా రాజసుందరం గారు చేస్తున్నారు, ప్రభుదేవ్ గారు కాకపోతే ఇలా డిఫరెంట్గా ఆ టైంలో మరి వాళ్ళు అనుకున్నారేమో, బట్ అది జరగలేదు. ఇప్పుడు దాన్ని బ్లేమ్ చేసి ఎడిట్ చేశారా, లేదంటే అసలు మీరు యాక్ట్ చేసిందే తక్కువ సీన్ లేదా? 15 డేస్ అడిగారు, నాకు 15 డేస్ కుదరదు, చాలా కష్టం, అంటే 15 డేస్ అనేది మినిమం కావాలి ఆ షెడ్యూల్. అంటే అప్పుడు నేను 15 డేస్ వెళ్తే ఇక్కడ సీరియల్ అనేది అంటే కష్టం ఉండేది. సరే బలవంతంగా అడ్జస్ట్ చేసి 15 డేస్ ఇస్తే 4 డేస్ షూటింగ్ చేయలేదు, స్టార్టింగ్ 4 డేస్. ఇదేంటి అసలు మనకు సీరియల్లో 1 మినిట్, అంటే సీరియల్లో ఎలా ఉండేదంటే నాకు చెప్తాను, అది నేను ఇంటి దగ్గర అన్నీ కంప్లీట్ చేసుకొని 6 స్టార్ట్ అయ్యాను. జిమ్, వర్కౌట్, కార్లోనే టిఫిన్ చేసేవాడిని, డ్రైవర్ పోనిస్తూ ఉంటే వెయిట్స్ అవి వేసుకొని. కార్లో నా పర్సనల్ కాస్ట్యూమ్స్, కార్ దిగేలోపు, లొకేషన్కి వచ్చేలోపు డ్రెస్ వేసుకునేవాడిని, యూనిఫామ్.
అంటే అంత లొకేషన్లోకి వచ్చేసరికి నేను యూనిఫామ్తో నా కాలు షూస్తో బయట ఉండేవాడిని. బయటకు వచ్చేసరికి నేను స్క్రిప్ట్ పట్టుకునేవాడిని. ఇంత 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 టైము అంటే వర్కౌట్స్ అంటే కాల్ షీట్స్ అరౌండ్ 6 to అంటే సీరియల్ అంటే ప్రాపర్ టైమింగ్స్ అంటే ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి అలా ఉన్నప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఆ సీరియల్లో ఒక పెద్ద ఏమైంది అసలు ఏం జరుగుతుందనే ఫీలింగ్ వచ్చేది. అలాంటి సినిమాకి వెళ్ళిన తర్వాత 4 రోజులు 5 రోజులు అంటే అసలు ఏం జరుగుతుంది పిలిచేవారు కదా మమ్మల్ని. ఇదేంటి అసలు స్టార్ట్ రేపటి నుంచి మీద ఉంటుంది ఆ లొకేషన్ అయితే ఉన్నారు. కెమెరా పెట్టి 2 సీన్లు తీసిన తర్వాత అర్థమైంది అది 2 సీన్లే ఉన్నాయి, ఇది ఏదో కొడుతుంది క్యారెక్టర్ అని చెప్పేసి అడిగాను డైరెక్టర్ అని. అర్థం చేసుకోవాలి ఏంటి అర్థం చేసుకుంటావు కెరీర్ ఇది. ఆయన ఒక డైలాగ్ చెప్పాడు, నువ్వు నిజంగా సినిమాలకు రావాలనుకుంటా అంటే ఆయనకి ఏంటంటే ఆ టైంలో నేను ఆర్కే నాయుడు మున్నా క్యారెక్టర్స్ మాత్రమే చేయగలను, మిగతా క్యారెక్టర్స్ చేయలేనని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. అదేంటి అనుకున్నాను నేను, అంటే ఈ క్యారెక్టర్ నీకు సూట్ అవ్వట్లేదు అలాంటప్పుడు పిలవాల్సింది కాదనిపించింది. ఒక చెప్పాడు బాగా చెప్పాడు, అది బాగా ఎప్పటికీ గుర్తుంది నాకు. నువ్వు సీరియల్లో ఉండి ఇలా ట్రై చేస్తే కుదరదు, నువ్వు సినిమా హీరో కావాలనుకుంటే అన్నీ వదిలేయాలి, కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా చేయాలంటే ఏంటి నాకు ఆలోచిస్తున్నాను. సముద్రం ఒడ్డున నిలబడి పట్టుకుంటే పిత్తబెరగలు చిన్న చిన్నవి దొరుకుతాయి, లోపల దిగుతూనే తెలుస్తాయి, తిమింగలాలు దొరుకుతాయి అని మంచి ఒకటి చెప్పాడు దశరథ్ గారు. కరెక్టే కదా అది. నిజంగా నేను సేఫ్ జోన్లో సీరియల్ చేసుకుంటూ అది వస్తుంది చేస్తా ఇది వస్తుంది కాదు, ఇది పక్కన పెట్టి ఇప్పుడు దూకుతామని ఆ రోజు డిసైడ్ చేసుకుందే ఈ జర్నీ. కష్టాలు ఉంటాయి, కష్టమే. నేను రోజు హ్యాపీగా మొగులు రేకులని మంచి డబ్బులు మంచి ఫేము హ్యాపీగా షూటింగ్స్ ఎటువంటి టెన్షన్ ఉండదు, మంచి క్యారెక్టర్స్. కానీ అది కాదు, ఇంకో జర్నీ కావాలని డిసైడ్ చేసుకున్న రోజు షిఫ్ట్ అయిపోయాను. నాకు తెలిసి నేను ఎప్పుడు డల్ అవుతుంటాం, డల్ అవ్వలేదు అనడం అబద్ధం. మళ్ళీ మనమే మోటివేట్ చేసుకొని మళ్ళీ మనమే స్ట్రెంత్ తెచ్చుకొని మళ్ళీ చేయాలి, మళ్ళీ చేద్దాం సక్సెస్ అయ్యేంత వరకు చేస్తూనే ఉన్నాం. 100 తర్వాత ఏంటి పరిస్థితి? స్క్రిప్ట్ రెడీగా ఉన్నాయి, ఇంకో మూవీ ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఎవరు డైరెక్షన్? కొత్త వాళ్ళు. రైట్ సార్, మీ 100 సినిమా మీకు మొగల్ రేకులు ఎంత పేరైతే తీసుకొచ్చిందో ఈ 100 సినిమా కూడా అంతే మంచి పేరు తీసుకురావాలని హీరోగా మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ. నైస్ ఇంటర్వ్యూ.